హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం కల్కి 2898 చిత్రం ఈ రోజే రిలీజ్ కాబోతుంది అనమాట. పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ నిన్న ప్రీమియర్స్ అయితే పడిపోయింది అనమాట ఓవర్సీస్ లో. అయితే ఈ చిత్రం 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని రాబడుతుందా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బాహుబలి 2 అలాగే RRR మూవీ ఈ రెండు చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని సంచలనమైన విజయాన్ని అయితే అందుకుందనమాట. ఈ రెండు చిత్రాలకి డైరెక్టర్ ఒకరే అవటం విశేషం, ఎస్ఎస్ రాజమౌళి. ఈ రెండు చిత్రాల్లో ప్రభాస్ నటించిన ఒక చిత్రం కూడా ఉంది, బాహుబలి 2. అయితే సలార్ మూవీ కూడా 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటుందని చెప్పేసి అనుకున్నారు. బట్ మేబీ 700 కోట్లు అనుకుంటాను, అక్కడతో ఎండ్ అయిపోయింది అనమాట. అయితే కల్కి మూవీ 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ ఉందనే చెప్పాలి. ఇండియన్ మూవీస్ పరంగా మరొక 4 సినిమాలు కూడా 1000 కోట్ల గ్రాస్ మార్కుని అయితే అందుకుంది. ఆ 4 చిత్రాలు వచ్చేసి దంగల్, KGF 2, పఠాన్, జవాన్. వీటిలో 2 చిత్రాలు షారుఖ్ ఖాన్ నటించిన చిత్రాలు కావటం విశేషం. వరుసగా 2 చిత్రాలు 1000 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. షారుఖ్ ఖాన్ తన యొక్క అదృష్టంగా భావించాలన్నమాట. వరుసగా 2 చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకోవడం అంటే. అయితే కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్ బీభత్సంగా జరిగింది. ఓవర్సీస్తో పాటు ఇక్కడ టాలీవుడ్ లో కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్ అయితే జరిగిందనమాట. ఈ లెక్కన ప్రకారం చూస్తే ఫస్ట్ డే 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ చిత్రం 1000 కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకోవటం ఖాయం. ఎందుకంటే ఇది డిఫరెంట్ సినిమా అన్నమాట. కల్కి గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో నాగశ్విన్ విజువల్స్ పరంగా బ్రహ్మాండంగా ప్రేక్షకులను మెప్పించడానికి తెరకెక్కిన చిత్రం అన్నమాట. ట్రైలర్ లో కూడా విజువల్స్ పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. భారీ బడ్జెట్ చిత్రం అన్నమాట. 600 కోట్లకు పైగానే ఈ మూవీకి ఖర్చు పెట్టారంటే ఈ మూవీలో ఎంత దమ్ముందో మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ట్రైలర్ కూడా 2 ట్రైలర్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. అందువల్ల ఫస్ట్ డే 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా ఖచ్చితంగా 1000 కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ అందుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. పాజిటివ్ టాక్ రాకపోయినా కూడా దాదాపుగా 700 కోట్ల గ్రాస్ మార్క్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాలనుకుంటారు, ఒక డిఫరెంట్ సినిమా కదా. ఎప్పుడో మహాభారత కాలం నాటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ఒక 3 గంటలలోపు మనం చూడటం అంటే అది మామూలు విషయం కాదంటే. స్టోరీ వచ్చేసి కల్పితమే, బట్ లింక్ ఏ విధంగా కలిపాడు అనేది చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆశ అయితే ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. బహుశా ఖచ్చితంగా అందుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సలార్ మూవీ మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా 700 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్తో ఆగిపోయిందనమాట. ఈ చిత్రం చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా చిత్రం అన్నమాట. సినిమాల కోసం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చిన కల్కి మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ మార్కును దాటి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.